నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కలిసుంటే కలదు సుఖం అని. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక సామెతతో స్టార్ట్ చేద్దాము. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంట. దీని అర్థం ఏమంటే కొమ్ముల మీద మోజు ఎక్కువ, పదునుగా ఉంటాయి కాబట్టి. కానీ గుర్తించుకోవాల్సింది కొమ్ములు రెండు ఇరిగి పడిపోయినా కూడా నష్టమేమీ లేదు, కానీ చెవులు అయితే శుభ్రంగా కాపాడుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ అరెస్టు ఉదంతము ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము యాక్చువల్గా టాపిక్లోకి వెళ్దాము. అల్లు అర్జున్ గారిని నిన్న అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తరువాత బెయిల్ రావడము, బెయిల్ వచ్చినా కూడా సమయాభావం వల్ల రాత్రి జైల్లోనే గడపవలసి వచ్చింది. జైల్లో సాధారణ ఖైదీలాగానే, కాకపోతే ఒక రగ్గిచ్చారంట, ఒక దిండిచ్చారంట. సాధారణ నేల మీదే పడుకున్నాడు. రాత్రి ఫ్రూట్స్ మాత్రమే తిన్నాడు, భోజనం చేయలేదని అంటున్నారు. ఈరోజు పొద్దునైతే కన్నా మొత్తానికి రిలీజ్ అయిపోయాడు. సో నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి ఒక బ్రీఫ్గా చూసిన తర్వాత అసలు టాపిక్లోకి వెళ్దాం. నిన్న ఏమేమి జరిగిందో పూస గుచ్చినట్లు ఇక్కడ ఉంది చూడండి. అరెస్టు, రిమాండ్, బెయిల్. ఫస్ట్ అరెస్ట్ చేశారు, తర్వాత రిమాండ్కి వెళ్ళాడు, తర్వాత బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ లేటుగా వచ్చింది కాబట్టి జైల్లోనే ఉండవలసి వచ్చింది. పొద్దున 6 గంటలకు రిలీజ్ అయ్యాడు. ఉదయం 10:40 జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా శుక్రవారం రోజు అరెస్టు చేస్తున్నారంటే పెద్ద స్కెచ్ చేశారు. ఖచ్చితంగా రిమాండ్లో అయితే ఉండాలి. ఖచ్చితంగా ఎంత పెద్దవాడైనా ఒక రోజైనా జైల్లో ఉండాలనేది ఒక నానుడి ఉంది. కానీ ఇందులో 10:40కి జూబ్లీ హిల్స్లో ఇంటికి చేరుకున్న పోలీసులు, 11:30కి అల్లు అర్జున్ అదుపులో తీసుకున్న పోలీసులు 10:40కి వెళ్ళి 11:30కి అదుపులో తీసుకొని 12:30కు పోలీస్ స్టేషన్కు తరలించారు. 12:30 నుంచి 1:30 వరకు డీజీపీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ సేకరించారు. 1:30కు అరెస్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు మధ్యాహ్నం వరకు టైం వేస్ట్ చేసేశారు. కావాలని చేశారో లేకుంటే యాదృచ్ఛికంగా జరిగిందో లేదా కాకతాళీయంగా జరిగిందో కానీ సగం రోజు వేస్ట్ అయిపోయేసరికి కోర్టుకెళ్ళి బెయిల్కు అప్లై చేసే సమయం లేకపోవడము, చాలా తక్కువ సమయం చేతిలో ఉండడం జరిగింది. తరువాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత మెడికల్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత 3:10 నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 3:10 హాజరుపరిస్తే 4 గంటలకు నాంపల్లి కోర్టులో ఏమని తేలిందంటే, దీంట్లో ఈయనకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లే మేము భావిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ వెళ్లాల్సిందే అని చెప్పి తీర్పు వచ్చింది. ఈ తీర్పు రాగానే హుటాహుటిన పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదేంద్ర 14 రోజులు రిమాండ్ వేసినారని అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకి వెళ్తే బెయిల్ కోసం అప్లై చేస్తే సుదీర్ఘంగా సాగినటువంటి వాదనల అనంతరము 5:30 మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 5:30 మంజూరు చేస్తే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అది చెంచల్గూడ జైల్లోని ఆయన సూపరింటెండెంట్కి అందడానికి లేట్ అయ్యి దాదాపు 11 గంటలు అవడంతో 6 గంటలకు లోపు గనుక ఆ ఆర్డర్ కాపీ వెళ్ళి ఉంటే నిన్ననే బయట వచ్చేసేవాడు, రిమాండ్కు వెళ్ళే అవకాశం ఉండేది కాదు. కానీ 6 గంటల తరువాత ఖైదీలను బ్యారక్లోకి పంపించేస్తారు. బ్యారక్లోకి ఒకసారి వెళ్ళిన తరువాత వచ్చేటువంటి బెయిల్ కాపీలను రిజిస్టర్ చేసినా కూడాను పంపించడానికి రూల్స్ ఒప్పుకోవు కాబట్టి రాత్రి మొత్తము రిమాండ్ ఖైదీగా గడపవలసి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం జరిగింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్కి సపోర్ట్గా ఎవరు నిలిచారు అనే విషయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ అంటుంటాడు నా ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ అని. నిన్న అరెస్టు జరిగినప్పుడు పరిస్థితులను నిశితంగా గమనిస్తే ఆర్మీ కాదు, నేవీ కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, కనీసము సపోర్ట్ సిస్టమ్ కూడా లేకుండా చేతులు ఎత్తేస్తే ఒక 20 మంది 30 మంది గ్యాదర్ అయితే ఒక స్టార్ హీరోని అరెస్టు చేస్తే ఎంత రెస్పాన్స్ వస్తుందో అంత రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ చివరికి అల్లు అర్జున్కి సపోర్ట్ చేసింది ఎవరినైతే వద్దనుకున్నాడో లేదా కావాలనే దూరం పెట్టి సొంతంగా ఎదగాలనుకున్నాడో తెలియదు, కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు
అందరికన్నా ముందుగా స్పందించి అల్లు అర్జున్ అరెస్ట్ అని వార్త రాగానే మొట్టమొదటగా ఇంటికెళ్ళిన వ్యక్తి చిరంజీవి. అల్లు అర్జున్కు అండగా చిరంజీవి. అరెస్టు సంగతి తెలియంగానే షూటింగ్ రద్దు చేసుకొని సతీ సమేతంగా అర్జున్ ఇంటికి రాక, అరెస్టు విషయము తెలిసిన క్షణమే షూటింగ్ కూడా రద్దు చేసుకొని వాళ్ళ మిస్సెస్ని పిలుచుకొని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళింది ఫస్ట్ చిరంజీవి. కానీ అల్లు అర్జున్ చెబుతున్నటువంటి సోకాల్డ్ ఈ అల్లు ఆర్మీ ఏదైతే ఉందో, అల్లు అర్జున్ ఆర్మీ ఏదైతే ఉందో, వాళ్ళు మొట్టమొదటిగా ట్రోల్ చేసేది చిరంజీవిని. బాసా బొక్క, ఎవడు బాసు ఎవనికి బాసు అని చెప్పి సినిమాలో లేని డైలాగును కూడా ఉన్నట్లు కల్పించి గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఏకంగా కుటుంబ పెద్దనైనటువంటి చిరంజీవినే ట్రోల్ చేసే స్థాయికి వచ్చారు. సో ట్రోల్ చేసినప్పటికీ, వీళ్ళు ఏమనుకున్నప్పటికీ కష్టం ఉందని తెలిసి మొట్టమొదటగా స్పందించిన వ్యక్తి, మొట్టమొదటగా వచ్చి ఓదార్చిన వ్యక్తి చిరంజీవి. ఓదార్చడమే కాకుండా తన ఫ్యామిలీ లీగల్ అడ్వైజర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారిని పంపించి ఈ బెయిల్ ప్రాసెస్కు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని చూడవలసిందిగా కోరింది కూడా చిరంజీవి. మరొక వ్యక్తి, చిరంజీవి తరువాత ఇంటికి వెళ్ళిన వ్యక్తి నాగబాబు గారు. నాగబాబు గారిని అల్లు అర్జున్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసినట్లు ఈ భూప్రపంచంలో ఎవరు ట్రోల్ చేసి ఉండరు. వాస్తవానికి నాగబాబు గారికి ఆరోగ్య కారణాల దృష్ట్యా సరిగ్గా నడవలేడు. మొన్న మంత్రి పదవి వచ్చిందని తెలియంగానే తాగుబోతోడికి మంత్రి పదవి అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన పాత వీడియో ఒకటి తీసుకొని వచ్చి నడిచేటప్పుడు తడబడుతున్నటువంటి వీడియోని పెట్టి తాగుబోతోడు అని చెప్పి ట్రోల్ చేశారు. ఇక మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎదుర్కొన్నటువంటి చాలా క్లిష్టమైన ఎన్నికలు 2024. డూ ఆర్ డై లాగా పోటీ పడి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అల్లు ఆర్మీ కాదు, ఏకంగా అల్లు అర్జునే కూటమికి వ్యతిరేకంగా నంద్యాలకు వెళ్ళి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలకడము, అది కూడా ఎలక్షన్కు ఒకరోజు ముందు చేయడము, ఏదో డ్యామేజ్ జరుగుతుందని భావించారు అందరూ. కానీ డ్యామేజ్ జరగలేదు, ఆఖరికి నంద్యాల కూడా ఓడిపోయారు అనుకోండి. అది పక్కన పెడితే ఈ సో కాల్డ్ అల్లు అర్జున్ ఆర్మీ పవన్ కళ్యాణ్ను ఈ సోషల్ మీడియా వేదికగా నేషనల్ లెవెల్లో ఆయన పేరు మారుమోగుతున్నప్పుడు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు బీఫ్ తింటాడు అని చెప్పి ఎక్కడో ముస్లిం ఇంట్లో కూర్చొని నాన్ వెజ్ తింటున్నటువంటి ఫోటోలు పెట్టి నేషనల్ లెవెల్లో బ్యాడ్ చేయాలని చూసినటువంటి ఈ అల్లు అర్జున్ ఆర్మీ, ఈ ఆర్మీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ని సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు పొద్దున నుంచి సాయంత్రం వరకు వాళ్ళ దినచర్య పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేయడం అన్నట్టు సాగుతూ ఉంది నేటికి కూడా. ఈ అరెస్టు విషయం తెలియగానే హుటాహుటిన మీటింగ్ ముగించుకొని పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్కు రావడము, హైదరాబాద్కు వచ్చి వాస్తవానికి ఆయన పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా వచ్చి సపోర్ట్ చేయలేనప్పటికీ ఆయన చేయవలసిన సహాయము ఒక కుటుంబ సభ్యుడిగా చేసినట్లు మనకున్న సమాచారం. ఇప్పుడు ఫైనల్గా తెలిసింది ఏమంటే, మీరు అనుకున్నటువంటి అల్లు అర్జున్ ఆర్మీ ఏదైతే ఉందో మేబీ అది సోషల్ మీడియాలో ఉండవచ్చునేమో, కానీ భౌతికంగాను పబ్లిక్లో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కనపడకపోవడము, కనీసం ఒక ప్రొటెస్ట్ కూడా చేయలేకపోవడము చూస్తుంటే ఇదంతా ఒక ఊహాజనిత ప్రపంచంలాగా కనపడుతుందే కానీ కష్టం వచ్చినప్పుడు నిన్న స్పందించింది కూడా ఎవరైతే అల్లు అర్జున్ని ఇష్టపడే మెగా అభిమానులు ఉన్నారో వాళ్ళే సపోర్ట్ చేశారే కానీ ఇంటి దగ్గర 10 మంది 20 మంది కూడా గుమికూడకుండా అట్లీస్ట్ కనీసం ఒక ప్రొటెస్ట్ చేసేదానికి కూడా ఒక ఆర్గనైజ్ చేసేటువంటి కెపాసిటీ కూడా లేకపోగా ఈ ఆర్మీ ఏదైతే ఉందో దానిని చూసి అల్లు అర్జున్ గారు ప్రతిరోజు ప్రతి మీటింగ్లో ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉంటే నాకైతే నిజంగా హాస్యాస్పదం అనిపించింది. ఒక స్టార్ హీరోని, ఉదాహరణకు అల్లు అర్జున్ స్థానంలో నిన్న ఎన్టీఆర్ని అరెస్ట్ చేసింటే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి, కామెంట్లో తెలపండి. అదేవిధంగా మహేష్ బాబునో పవన్ కళ్యాణ్నో లేదా ప్రభాస్నో అరెస్ట్ చేసింటే ఏ విధంగా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, ఏ విధంగా కాపాడుకునేవాళ్ళు మీరు ఒక్కసారి ఊహించుకొని కామెంట్లో తెలియండి. అంతెందుకు, ఉదాహరణకు పవన్ కళ్యాణ్ని అరెస్టు చేయబోతారు అనేటువంటి ఒక ఊహాజనితమైన వార్త వచ్చినప్పుడు
రాత్రి 12 గంటలకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ని అరెస్టు చేయకుండా ఆపి అరెస్టు చేయాలి అని చూసినటువంటి పోలీసుల చేతనే ఎస్కార్ట్గా హోటల్కు తీసుకెళ్లిన వీడియోలు ఇంకా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ అల్లు అర్జున్ ఆర్మీ అనేటువంటి భ్రమలో నుంచి బయటకు వచ్చి వాస్తవికతలో ఆలోచిస్తే మీకేం మంచిది. ఇంకొకటి, కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకునేది ఎప్పుడు కుటుంబ సభ్యులే. మీకు నిన్న కష్టం వచ్చినప్పుడు మొదట స్పందించింది చిరంజీవి ఫ్యామిలీనే. మీకు కష్టం వచ్చినప్పుడు మీకు అండగా నిలబడింది నిన్న చిరంజీవి అభిమానులే, మెగా అభిమానులే. కాబట్టి ఇక మీదటైనా మెగా అభిమానులను గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకుండా ట్రిగర్ చేసే విధంగా మాట్లాడకుండా ఉంటే ఆయనకే మంచిది. మార్పు చెందితే మంచిది, మార్పు చెందకపోతే చూసాం కదా, మేబీ రిపీట్ అవ్వచ్చు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.